ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికీ కూడా మధుబాబుని శ్రీ తరఫున స్వాగతందనాలు. మత్తయి సువార్త 4:24 ప్రకారం దేవుడు ఆత్మ కనుక మనం ఆయన ఆరాధించుకునే వాళ్ళం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఇవాళ పాఠ్యాంశం ఏంటంటే యోహాను సువార్త 1:9 మన పాపంలో మనం ఒప్పుకునే వాళ్ళ ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. అది పాఠ్యాంశం. దానిలో తీతు రాసిన పత్రికలో తీతు రాసిన పత్రికలో 2:14 ఆయన సమస్తమైన దుర్నీతుడిని మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్లు తను తానే మన కొరకు అర్పించుకొని అయితే ఇక్కడ ఇంకో సందర్భాన్ని చూసినట్లయితే లేవీయులు రాసిన పత్రిక 26:1-5 చూస్తే లేవీయులు రాసిన గ్రంథం లేవి 26:1-4 కాకుండా ముందు 40-42 చూద్దాం. 40-42 నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియు నేను తమకు విరోధముగా నడిచితననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితననియు ఒప్పుకొని ఎడాల. ఎవరితో చెప్తున్నాడు? ఇజ్రాయెలీస్తో చెప్తున్నాడు ఈ మాట. నేను తమకు విరోధముగా నడిచితననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితననియు ఒప్పుకొని ఎడల అనగా లోబడిన తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొని ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును. వారి చేత విడువబడిన వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొని ఆ హేతు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకుందరు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ ఈ దీనిలో 1వ అధ్యాయం నుంచి 1వ వచనం చూస్తే దీనిలో 26:1 చూస్తే 1-5 చూద్దాం. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు దోష శిక్ష ఏంటంటే మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువపెట్టకూడదు, మీరు సాగిల పట్టుకు ఏదో రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు, నేను మీ దేవుడినైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమిని పంటలనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భరముగా నివసించారు. అంటే వీళ్ళు చేసింది ఏంటంటే ఎప్పుడు వీళ్ళ పాపాలను వీళ్ళు చేసిన పాపాలను ఒప్పుకున్నట్లయితే ఇవన్నీ విగ్రహారాధన చేయకుండా ఇవన్నీ చేయకూడదు. అందుకని దీనిలో 1-5 చెప్తుంది ఏంటంటే విగ్రహారాధనలో ఇవన్నీ చేయకుండా మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అయితే ఇక మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదును, మీ భూములు పంటనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించారు. ఇందులో దేవుని ఆజ్ఞకు లోబడని వారికి ఇందులో శాపాలు ఉన్నాయి, తర్వాత ఏమన్నా దీవెనలు ఉన్నాయి. 26వ అధ్యాయం లేవికాండ 26వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనం చూసినట్లయితే 26వ అధ్యాయం ఇక్కడ దీనిలో 46 వచనాలు ఉన్నాయి. 26వ అధ్యాయం 46 వచనాలు. ఈ 46 వచనాల్లో కొన్ని దీవెనలు ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడి నడుచుకుంటారో వాళ్ళకి దీవించబడతారు. తర్వాత ఆజ్ఞకు లోబడకుండా ఉన్నట్లయితే వాళ్ళకి శాపాలు కూడా ఉన్నాయి. దీనిలో బైబిల్ ఇర్మీయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు, నేను ఆ దీవెనలను శాపాలను నీ ముందు ఉంచాను, నువ్వేది నిర్ణయించుకుంటావు నీ ఇష్టం, నీ దీవెనలు కావాలా ఆశీర్వాదాలు కావాలా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీనిలో లేవికాండం 26వ అధ్యాయంలో మొదటి నుంచి చివరి వరకు మనకు జాగ్రత్త చదివినట్లయితే
కొన్ని దీనిలో మొదట్లో సగభాగం ఏమన్నా దీవెనలు ఉంటాయి, ఆ సగభాగం ఏమన్నా శాపాలు ఉంటాయి. అదే ద్వితీయోపదేశంలో ద్వితీయోపదేశ కాండంలో 28 అధ్యాయంలో కూడా చూసినట్లయితే అందులో 1 నుంచి 14 వచనాల వరకు ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ తర్వాత ఏమన్నా శాపాలు ఉంటాయి. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఏమంటాడంటే 28 అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తాడంటే 28 అధ్యాయం 1వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను. భూమి మీద అందుకే దీనిలో ఏం చేస్తానంటే 1 నుంచి 14 ఎట్లా ఉంటుందంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల నీ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించను. నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు, గర్భఫలము నీ భూఫలము పశువులు మందలు నీ దుక్కుటెద్దులు నీ గొర్రెల మేకల మందలు దీవింపడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టి దీవింపడును. తర్వాత దీవింపడును. నీ మీద పడు నీ శత్రువులను నీ యెహోవా నీ ఎదుట హతమగ్నులు చేయను. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల్లో నీ ఎదుటి నుండి పారిపోదురు. తర్వాత నీ కొట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నాలు అన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించను. తర్వాత ఇవన్నీ కూడా 14 వచ్చిన వరకు దీవెనలు ఉంటాయి. 14 వచ్చిన తర్వాత 15 వచ్చిన చూసినట్లయితే నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించాలి. ఇంకా 15 అధ్యాయం నుంచి చివరి వరకు ఆయన ఇచ్చినట్టు శాపాలే ఉంటాయి మనకి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకోవాలి, ఆయన చిత్తాన్ని లోబడి నడుచుకోవాలి, ఆయన చిత్తానికి లోబడి మనం నడుచుకోవాలి. తర్వాత దీనిలో తీతులో ఏమంటాడంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు లోబడి ఉంటామో అప్పుడు మనల్ని ఏం చేస్తాడు, సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. దీనిలో 1:9 ఏం చెబుతున్నాడంటే మన పాపం వల్ల మనం ఒప్పుకొని వాళ్ళ మనం ఒప్పుకొని సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తారని చెప్తున్నాడు. తర్వాత 32 కీర్తన 32 1-2 వచనాల్లో చూస్తే తన అతిక్రమములు పరిహారం పొందినవాడు, తన పాపము ప్రాయశ్చిత్తం పొందినవాడు ధనుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధనుడు. ఆత్మలో కపటము లేనివాడును ధన్యుడు. రోమీయులు రాసిన పత్రిక కూడా అదే చెప్తారు. రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో ఏం చెబుతారంటే 7-8 వచనాల్లో ఏలనగా తన అతిక్రమములు పరిహారం పొందినవాడు, తన పాపము ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు కూడా ధన్యుడు. దానిలో కీర్తనలు 34:8 ఏం చెబుతాయంటే కీర్తనలు 34:8 కీర్తనలు 34 అధ్యాయం 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నాడు. ఆయన ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమేయు కుదవలేదు. సింహం పిల్లలు ఏమి గలబోయే ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుని ఆశ్రయించాలి మనం. దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు చేయక మానడానికి కూడా దీనిలో వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే 1 యోహాను 1:8-9 మనం చూసినట్లయితే దీన్ని మన పాఠ్యాంశం అదే ఇవాళ ఈ అంశం ఇదే. దానిలో అయితే ఇక్కడ 1 యోహానులో 8వ వచనంలో మనం చూసినట్లయితే మన పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపాలను మనలో పాపం లేదని మనం చెప్పుకున్నట్లయితే అది తప్పు, దేవునికి విరోధంగా మనం చూద్దాం ఒకసారి. 1 యోహాను యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1 యోహాను మన పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. అందుకని మనం ఏం చేయాలి, మన పాపాలను మనం ఒప్పుకోవాలి.
అదే 9వ వచనంలో అదే చెప్తాడు. మన పాపాలను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అందువలన మన పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయు వారం అగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అబద్ధికుల్లో ఆయన వాక్యం మనలో ఉండదు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే యెషయా 59:1-2 చూస్తే యెషయా 59:1-2 వచనాలు చూస్తే 59 అధ్యాయం 59 అధ్యాయం 1-2 వచనాలు దీనిలో దీనిలో మాట చూద్దాం. 2వ వచనంలో చూస్తే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. మన పాపాలు ఆయనకు మరుగుపరిచినాయి. ఆయన పాపాలే ఆయన ముఖాన్ని మనకు మరుగుపరిచినాయి. దీనిలో 1వ వచనంలో చూసినట్టయితే ఆయన రక్షింపనేరకుడు ఉన్నట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరకుడు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చిన. అందువల్ల ఈ 2వ వచనంలో ఏం చేస్తాడంటే మీ పాపములు ఆయన ముఖంలో మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. మనం ప్రార్థన చేసినా కూడా ఆయన ఆలకింపుడు. అదే దీనిలో యెషయా 66:18 ఏం చెబుతాడంటే మన హృదయంలో 66:18 కీర్తనలో 66:18 కీర్తనలు 66:18లో నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. అంటే పాపం అంటే మన హృదయంలో పాపం చేయటం అంటే మన హృదయంలో పాపం అంటే ఏంటి? మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి ఆలోచన విధానమే కరెక్ట్ కాదు, అదే పాపం. ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే మనకి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవి. అవన్నీ పాపంతో కూడుకున్నటువంటి అబద్ధం ఆడటం, విగ్రహారాధన చేయటం ఇవన్నీ కూడా ఇది ధనాపేక్ష కూడా సమస్త కీడులకు మూలం అని చెప్తున్నాడు కదా. కాబట్టి వీటన్నిటిపైన మనం లక్ష్యం పెట్టినట్లయితే మన దేవుడు చేసిన ప్రార్థన ఆయన అంగీకరించడం, మనం చేసినటువంటి ప్రార్థన. అందుకే దీన్ని నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన వేళ ప్రభు నా మనవి వినకపోవును. అయితే మన పాపం ఇప్పుడు కూడా హృదయంలో లక్ష్య పెట్టుకోకూడదు. దీనిలో అందువల్ల ఏమవుతుందంటే యెషయా 59:1-2 ఏం చేస్తారంటే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు దీనిలో 2వ వచనంలో 1-2 వచనంలో ఏముందంటే 1-2 వచనాలు ఏం చెబుతున్నాడంటే యెషయా 59:1-2లో యెషయా 59:1-2లో రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విన్నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాను, మీ పాపంలో ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. కాబట్టి మనం ఏంటంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి. అందుకే దీనిలో ఏం చెబుతా అంటే ఎవరు ధన్యులు? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనంలో ఏం చెబుతాడు? ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు, అదేవిధంగా తన పాపములు తను ఒప్పుకున్నవాడు ధన్యుడు. తన అతిక్రమణను పరిహారం పొందినవాడు, తన పాపములు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు కూడా ధన్యుడు. నిర్దోషాన్ని ఎంచబడినవాడు ధన్యుడు. తర్వాత దీనిలో ధన్యతల గురించి మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎవరు ఎలాంటిది ఏంటి అనేటువంటిది ధన్యతల గురించి 5వ అధ్యాయంలో మనకు చెబుతాడు. ధన్యతలు అంటే వాడికి ఇచ్చే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు. ధన్యత అంటే ఆశీర్వాదం అని మనకి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే మత్తయి సువార్త 13-15 వచనాల్లో చూస్తే 13వ అధ్యాయం 13-15 వచ్చారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13-15 వచనాల్లో చూస్తే ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు నన్ను కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసును త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయములు క్రవ్వినది. వాళ్ళ హృదయం ఎట్లుందన్నమాట, క్రవ్వింది. దేవుడి వాక్యం చెబుతున్నాడు మనకు. దేవుని యొక్క వాక్యానికి లోబడి నడుచుకోకపోవటానికి కారణం ఏంటి? ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి అని దేవుని చేసిన కార్యాలను కనులారా చూస్తున్నారు. కనులారా చూచి
చెవులారు విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కొవ్వినది. వారి చెవులు ఉంటకు మందమలేనివి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచడం మట్టుకు చూతురు కానీ ఏమాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరు. అంటే వింటారు మాత్రం వింటారు, గ్రహించరు. వింటూ మాత్రం వింటారు, గ్రహించరు. చూడటం మాత్రం చూతురు కానీ ఏమాత్రం తెలుసుకొనరు అని యెషయా భక్తుడు ఎప్పుడో ప్రవచించాడు. ఆయన 600 క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలోనే ప్రవచించాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. తర్వాత దీనిలో మత్తయి సువార్తలు యెహెజ్కేలు 36:26లో యెహెజ్కేలు 36:26 ఏం చెప్తాడంటే, యెహెజ్కేలు 36:26లో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను, రాతి గుండెని తీసివేసి మాంసం గుండెని మీకు ఇచ్చేదను. ఎందుకంటే వీటికి కఠినంగా ఉన్నారు. ఇక్కడ దీనిలో పైన చెప్పిన వాక్యం ప్రకారం ఏంటంటే, వింట మాత్రం వింటారు కానీ గ్రహించక మాత్రం వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ చూడని ఏమి ఎరగనట్లే ఉంటుంటారు. అందువల్ల ఏంటంటే వాళ్ళ హృదయం ఎట్లా అయిందంటే కఠినం అయిపోయింది. అందువల్ల ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే యెహెజ్కేలు 36 ఏం చెప్తాడంటే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండెని మీలోని తీసివేసి మాంసం గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించి వారిగాను నా విధులు గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనుల యందురు, నేను మీ దేవుడినై ఉందును. ఈ మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును. మీకు కరువు రానేక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధిపరుతాను. అన్ని జనుల్లో కరువును గూర్చిన నింద మీరికి నందకుండినట్లు చెట్లు ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. అప్పుడు మీరు మీ దుష్ట ప్రవర్తనలను, మీరు చేసిన దుష్క్రియలను మనసులోకి తెచ్చుకొని మీ దోషాలను బట్టి హేక్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకుంటారు. దేవుడు దీని కార్యాలు మేలు చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఇంకా దుష్క్రియల్లో ఉండటాన్ని బట్టి వాళ్ళే అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దీనిలో మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడి వాగ్దానం చొప్పున పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లే సమయంలో వీళ్ళు ఎంతగానో ఇబ్బంది పెట్టారు మోషేని. ఆయనకి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆహారం కావాల్సి, వాళ్ళు అంతకాలం 40 సంవత్సరాలు ప్రయాణం చేసినా వాళ్ళు బట్టలు మురికేవాళ్ళ, చెప్పులు అరిగిపోవాలా, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాలా. వాళ్ళు స్వయంకృత అపరాధం చొప్పునే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ దేవుని వాళ్ళని ఏలాంటి ఇది లేదు. అన్ని సమస్తం మేలు కలిగినట్టు సమస్తం సమకూడి చేశాడు. వాళ్ళు దీనిలోకి వచ్చినప్పుడు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి పాలుతేనెల దేశం ప్రపంచం వచ్చేటప్పుడు ఫస్టే వీళ్ళకి ఈ ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది. ఎర్ర సముద్రం ఆయన క్రియలు మహిమకార్యాలు చూపించడం కోసం అక్కడ ఎర్ర సముద్రం 2 పాయలు చేస్తాడు. 2 పాయలు చేసి వాళ్ళు మొత్తాన్ని చక్కగా 6 నెలల్లో నడిపిస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, అరణ్యంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వస్తుండగానే వీళ్ళకి ఏంటి అవుతుందంటే, దారిలో మత్స్యులు తాగటానికి అక్కడ వీళ్ళు ఇబ్బంది పడతారు. అప్పుడు ఆ సమయంలో ఏం చేస్తారంటే అక్కడ నీరు కనపడుతుంది. అక్కడ ఉన్న పలానా చోట అని చెప్పి పోయి తాగటానికి చూస్తే అత్యధిగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీటిని తీగ మారుస్తాడు, మారాని నీటిని మధురంగా మారుస్తాడు. మోషతో చెబుతాడు, మోషే వీళ్ళు ఇబ్బంది పెడుతుంటే చూసి ఈ సమస్య వైపు చూడాలి దేవుడు. మోషే దేవుడి వైపు చూశాడు. దేవుడి వైపు చూస్తే దేవుడు చెప్తాడు, అక్కడ చెట్టు ఉందా, కొమ్మ తీసుకొచ్చి తీయలేమని చెప్తే వేస్తే నీరు చేదుగా ఉన్న నీళ్ళు ఈ మధురంగా మార్చబడి అక్కడ దాహత తీరుస్తాడు. కొద్ది లోపలికి వచ్చిన తర్వాత ఆహారం కూడా ఇస్తాడు, మన్నా కురిపిస్తాడు ఆయన. వీళ్ళు మాంసం కావాలంటే పూరేళ్ళని కుప్పలు తెప్పలుగా కురిపిస్తాడు. వాళ్ళకి చేసిన మేలు మర్చిపోతున్నారు, సనుగుతున్నారు వల్ల ఏమిటంటే వాస్తవంగా 14 రోజుల్లో నడవలసిన ప్రయాణం ఎక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్కు 14 రోజుల్లో చేయవలసినటువంటి ప్రయాణం మరి కష్టంగా అయితే 40 రోజులు పట్టుద్దని మోషే అభిప్రాయం. అయితే అట్లాగా 40 రోజులు కాకుండా దేవుడు ఏం చేసిన 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించాడు. అయితే ఆయన ఉద్దేశం వేరుగా ఉంటుంది, ఆయన ప్రణాళిక వేరు. ఈ మధ్య వాళ్ళ దేశాన్ని వాళ్ళకి అప్పగిస్తానని వాగ్దానం చేశారు కదా. ఈలోపు అక్కడ ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ జయించుకుంటూ రావాలి కదా.
వీళ్ళందరినీ జయించుకుంటూ వచ్చి దేశాన్ని వాళ్ళకు పరిశుభ్రంగా అప్పగించి యెహోషాత ఎవరి వాటాలు వాళ్ళకి 12 గోత్రాలకు వాటాలు కూడా ఏర్పాటు చేశాడు. అంతవరకు దేవుడు వాళ్ళు నడిపించుకుంటూనే వస్తున్నాడు. కాబట్టి అక్కడ అంత మేలులు మర్చిపోతున్నారు. వీళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన దుష్క్రియలు మనసుకు తెచ్చిన వాళ్ళు సిగ్గుపడేట్లు దేవుడు ఇన్ని మేలులు చేస్తున్నా కూడా వాళ్ళు సిగ్గుపడి వాళ్ళు కనీసం దాన్ని మర్చిపోతున్నారు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ వీళ్ళకి చేయవలసిన మేలంతా చేస్తూ వస్తున్నాడు. అందులో ఇక్కడ ఏం చేస్తాడంటే అందుకని ఇక్కడ ఏమంటాడంటే మీకు రాతి నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావం కలుగు చేశాను. రాతి గుండె మీలోని తీసివేసి మాంస గుండెని పెడతాడు. మాంస గుండె పెట్టి ఫరోను కూడా హృదయం కఠినపరిచాడు. ఈ ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ని బయటకు నడిపించే విషయంలో ఫరో హృదయాన్ని కూడా కఠినపరిచాడు. ఎంతవరకు కఠినపరిచాడంటే 10 తెగుల్లో కొడుకుని తీసేసుకుంటాడు. అప్పుడు దాకా వాడిని కఠిన పరిస్థితి. ఎందుకంటే మరి మా దేవుని ఆలోచన మా ఆలోచనల కంటే ఉన్నతమైనవి. మధ్యలో వీటి నుండి క్రియలు చూస్తే వీడు లొంగేటువంటి స్వభావం కాదు. ఈ ఫరోన్ గురించి దీనిలో ఒక మాట ఏమంటే ఆ నక్కగా చెప్పమంటాడు. నక్కని ఇంకో మాట ఉపయోగిస్తాడు. ఆ నక్క అంటే నక్క అలా స్వభావం ఎలాంటిది? కన్నింగ్ నేచర్. నక్క స్వభావం అంటే కన్నింగ్ స్వభావం వాడిది ఫరోది. అందువలన ఈ 10 తెగుళ్ళు కూడా ఎందుకు 10 తెగులు కంప్లీట్ అయ్యేంత వరకు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరుస్తాడు? ఎక్కడైనా సరే వాడు అప్పటికి ఆయన వినకపోతే అప్పటికీ ఒకసారి దీనిలో మా ప్రభుని దేవుని మేము పూజించుకోవాలంటే ఎవరిని ప్రభు అని చెప్పారంటాడు. అక్కడ అంత గర్వంగా మాట్లాడతాడు. అందువలనంటే అక్కడి నుంచి వాళ్ళు రావాలి అంటే ఈయన 10 తెగుళ్ళు పెట్టాడు. చివరి 10వ తెగులుగా వాడికి బాగా నొచ్చుకునేట్లుగా తెగులు పెట్టాడు. ఆ విధంగా ఆ సమయంలో ఏమవుతుందంటే ఐగుప్తు దేశంలో ప్రథమ సంతానం అంతా నశించిపోతుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఒక మాట చెబుతాడు. గొర్రె పిల్లను దాన్ని తీసుకొచ్చి దాన్ని వధించి నిలువు కమ్ముల మీద పైన కమ్ము మీద రక్తం రాయమని చెబుతాడు. అప్పుడు పాపదూత మరణదూత వీళ్ళ ఇంటి ముందుకు రాకుండా అక్కడ వాళ్ళందరినీ చంపేసుకుంటూ వస్తుంది 10వ తెగుల్లో. అప్పుడు ఆ తర్వాత ఇతరు వదిలిపెడతాడు. వీళ్ళంతా బయలుదేరి పాలుదేలు ప్రదేశానికి మోషే ద్వారా నడిపింపడతారు. తర్వాత దీనిలో ఇర్మియా 33:8 ఏం చెబుతాడంటే ఇర్మియా 33:8 33 అధ్యాయం 8వ వచనంలో వారు నాకు విరోధంగా చేసిన పాప దోషమును నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నింటినీ తిరుగుబాట్లన్నింటినీ క్షమించదను. ఎప్పుడు మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే. అందుకని దీనిలో 9వ వచనంలో ఏం చెబుతాడు? మన పాపాలు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి వాళ్ళ పవిత్రులను చేస్తానని చెప్పాడుగా, మాట ఇచ్చాడుగా, వాగ్దానం చేశాడుగా. కాబట్టి అందుకని ఇక్కడ ఇర్మియా 33:8 అంటాడు, వారు నాకు విరోధంగా చేసిన పాపము దోషములు నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నింటినీ తిరుగుబాట్లన్నింటినీ క్షమించాను. భూజనులందరూ వారు నాకు ఇష్టమైన వాళ్ళు క్షమిస్తానని చెబుతాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే యెషయా 43:24-25 యెషయా 43 43:24-25 43:24-25 వచనంలో నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కలు రోకలిచ్చుకోలేదు. నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపం చేత నీవు నన్ను విసిగించితివి. నీ పాపాల చేత చేసిన పాపాల చేత నువ్వు నన్ను విసిగించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. అయినను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపం చేసుకోను. అందుకని నాకు నేనుగానే మీరు ఇన్ని దేవునికి నాకు విరోధంగా ఇంత పాపం చేసినా కూడా ఆయన ఏమంటున్నాడు? నేనే నా చిత్తానుసారముగా నా అతిక్రమలను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం మీకు అన్నడును జ్ఞాపకం చేసుకోనని చెప్తాడు. తర్వాత దీనిలో జ్ఞాపకం చేసుకొని చెబుతాడు. అయితే యెహెజ్కేలు దీనిలో మనం చదువుకున్నాగా. దీనిలో యెహెజ్కేలు 36:25 చూద్దాం. యెహెజ్కేలు
వాళ్ళ పాపాలు క్షమించబడటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్కేలు 36వ అధ్యాయం 25వ వచనం. మీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్ర అంతయు తీసివేస్తాడు. అపవిత్రాన్ని తీసేస్తున్నాడు. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం దేవుని మన ప్రభువుగా అంగీకరించాలి, దేవునికి లోబడాలి, విధేయత కలిగి ఉండాలి. ప్రభువు కూడా దేవుడికి ఎంతగా లోబడ్డాడంటే తను రిక్తునిగా చేసుకొని మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు ప్రభు. తర్వాత అందుకని తగ్గించుకున్న దాన్ని బట్టి ఆయన హెచ్చించబడ్డాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక దానిలో ఒకసారి చూద్దాం వాక్యం కూడా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి చూద్దాం. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకోవడానికి భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాళ్ళు యేసునామను ఉంగినట్లును ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమా యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామం కంటే పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి ఏంటంటే మనల్ని ఇప్పుడు కూడా మనం తగ్గించుకోవాలి. ప్రభు దృష్టిలో ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన ముందు మనం తగ్గించుకోకుండా హెచ్చించుకుంటే మనం ఏమంటాం, తగ్గించబడతాం, దేవుని దృష్టిలో తగ్గించబడతాం. కాబట్టి దీనిలో ఇంకో విషయం ఏంటంటే దీనిలో అపోస్తుల కార్యం 22:16 ఏం చెబుతారంటే అపోస్తుల కార్యం 22 అధ్యాయం 16వ వచనంలో అపోస్తుల కార్యం 22 అధ్యాయం 16వ వచనంలో ఏం చెబుతారంటే కనుక నీవు తడ చేయటెందుకు లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నువ్వు పాపములను కడిగి వేసుకున్నాము. తడచేయద్దు. ఇంకా ఇప్పుడు ఇంతవరకు తెలుసు కదా ప్రభు ఎంత గొప్ప కార్యాలు చేశాడు అనేటువంటిది మనకు తెలుసు, చూసాం. అందువల్ల ఏంటంటే నువ్వు చేయటెందుకు లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నువ్వు పాపములను కడిగి వేసుకొని చెప్తాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే 20 తర్వాత దీనిలో అపోస్తుల కార్యం 2:21లో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 21వ వచనంలో అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. మన పాపాలను ఒప్పుకోవాలి. అప్పుడు ప్రభువు నామమును బట్టి మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మనం వారందరూ రక్షణ పొందురు అని దేవుడు చెప్తున్నాడు. దీనిలో ఇంకో మాట ఏంటంటే రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలు యూదులని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తన ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడు. ప్రభువు నామమును బట్టి ఇప్పుడు యూదులు లేదు, గ్రీసు లేదు, అందరూ కూడా ప్రభువు నామమును బట్టి ప్రార్థిస్తే ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళు ఏం చేస్తారు, రక్షించబడతారు. తర్వాత దీనిలో 1 తిమోతి 1:15 తిమోతిలో రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధాని. కాబట్టి 1 తిమోతి 1:15 ఏం చెబుతాయంటే పాపులు రక్షించడానికే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఈ వాక్యం వచ్చాడని చెప్పటం. ఎందుకంటే దీనిలో మనకి 3 యోహానులో చెప్తాడు. దేవుడు లోకమునంతనో ప్రేమించాను కాగా అద్వితీయ కుమారుని పుట్టిన వారిని విశ్వాసం ఉంచి దాన్ని ఒకసారి చూద్దాం. దీనిలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం 3వ అధ్యాయం 16వ వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని మనకు అనుగ్రహించను.
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను మన లోకానికి పంపలేదు. అందువలన ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసంపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వసించలేదు కనుక వానికి ఎంతో మునిపే తీర్పు తీర్చబడింది. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ఈ లోక 19 అధ్యాయం 10 వచనం చూద్దాం. లోక స్వార్థ 19 అధ్యాయం 10 వచనం. లోక స్వార్థ 19 అధ్యాయం 10 వచనం చూస్తే, నశించేదాన్ని ఆయనకు వచ్చాయంటే భూమి మీద నశించేదాన్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడని ఆయనతో చెప్పాను. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చాడు. అంటే ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకని కుమారుని పంపుతాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. అందువల్ల ఇక్కడ లోక సువార్త 19:10 నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన వచ్చాడు కానీ మరి ఇంకా దేనికి రాలేదు. తర్వాత దీనిలో ఇంకోటి 1 యోహాను 4 అధ్యాయం 9 నుంచి 14 వచనాలు చూద్దాం. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 9 నుంచి 14 వచనాలు చూద్దాం. 9 నుంచి 14. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. దేవుడికి మన మీద ప్రేమ అక్కడ ప్రత్యక్షపరచబడింది. మన దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములను ప్రాయశ్చిత్తం ఉండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమగా మన ఒకరినొకరు ప్రేమ భద్రం అన్నాం. దేవుడు మనల్ని ఆ విధంగా ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఒకరినొకరు నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించడానికి దీనిలో కొత్త నిబంధనలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా. అందువలన ఇక్కడ దీనిలో ఉంటాడు, దేవుడు మనల్ని ఎలాగ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ప్రేమను బద్ధులమై ఉన్నాం. తర్వాత 11 ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగ ప్రేమింపగా మనం ఒకరికో ప్రేమ బద్ధులమై ఉన్నాం. 12 వచనం, ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకరిని ప్రేమించిన దేవుడు మన యందు నిలిచుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివల్ల మనము ఆయన యందు నిలిచున్నామని ఆయన మన యందున్నాడని తెలుసుకుంటున్నాం. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేస్తున్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకం రక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాం. అందుకని యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనో వానిలో దేవుడు నిలిచాడును. వాడు దేవుని యందున్నాడు. మన ఏళ్ళ దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచుండు వాడు దేవుని యందు నిలిచున్నాడని దేవుడు వాని యందు నిలిచున్నాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏం చెప్తా అంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన మన కొరకు చనిపోయాడని చెప్పుకుంటున్నాం కదా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే 6వ వచనం చూద్దాం. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటరు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపం ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన 33 సంవత్సరాల జీవితంలో ఆయన పరిచర్య చేశాడు. చాలా పరిచర్య చేశాడు. కానీ వీళ్ళు ఎవరు అంగీకరించాలి. అందువల్ల చివరిలో ఏమంటాడంటే ప్రకటనలో 22 అధ్యాయం ఏం చెబుతాడంటే ప్రకటనలో 22 అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. మరియు అతడు నాతో ఇలాగ సెలవిచ్చాను, ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాటికి ముద్ర వేయొద్దు, కాలం సమీపంగా ఉంది. అంటే ఆ తర్వాత ఏం జరగబోతుందన్నమాట. తర్వాత 11వ వచనంలో చూడండి. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనిమ్ము, అపత్రుడు అయిన వాడు ఇంకనూ అపత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇక నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధునిగానే ఉండనిమ్ము.
ఇదిగో త్వరగా వచ్చున్నాను. వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. కాబట్టి దేవుడిని అంగీకరించి దేవుడిలో జీవించిన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్య వారసులు అవుతాం. అందుకని యోహాను సువార్త 14వ వచనంలో ఏం చెబుతారంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏం చెబుతారంటే 14వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో చూస్తే, మీ హృదయములు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, లేక దేవుని యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి నా దగ్గర నుండి మిమ్మల్ని తీసుకొని పోదు. నేను వెళుతున్న స్థలం నాకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుతున్నా మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనో అడుగ్గా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు ప్రవేశించను. కాబట్టి ఏంటంటే మన పరలోక రాజ్య వారసులు కావాలంటే మనం తప్పనిసరిగా దేవుని మార్గాన్ని వెతకాలి. దీనిలో 6:33 ఏం చెబుతారంటే, ఆయన రాజ్యం మత్తయి సువార్త 6:33లో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడింది. దీనిలో 31, 32 వచనాలకు చూద్దాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే దానిపైన వచనాలు ఉన్నాయి. 25వ వచనం, అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కొయ్యు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కాదా? మీలో ఎవడనూ చింతించడం వల్ల తమ ఎత్తు మూరెక్కువ చేసుకోగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పూలు ఎలాగ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదానినైనా ఆక్రమింపబడలేదు. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలా అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీకు మీరు నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడదు. అన్ని జనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి మనం ఏం చేయాలి? మీరు ఆయన రాజ్యమును నీతిని వద్దకు పెడుతుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడాలి. అయితే ఇంకో మాట కూడా ఏం చెప్తారంటే, రేపటి గురించి మీరు చింతపడకుడి, రేపటి దినం దాని సంగతులను గురించి చింతించడం, ఏనాటి కీడు ఆనాటికి చాలు. కాబట్టి దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని తన వినుకుల్లో దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని జీవముగల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయములకు ఆధారపడుతున్నాను మా గొప్ప తండ్రి, పాదం చడుతున్నాను ఆయన. ఇక్కడ దీనిలో ఈ రోజు తీసుకున్నటువంటి అంశంలో మా పాపములను ఒప్పుకునే యెడల మీరు నమ్మదగిన వాడును, సమస్త దుర్నీతి నుంచి పవిత్రలో చేస్తానని సెలవిచ్చారు. మా పాపాలు మేము ఒప్పుకొని మేము భయభక్తుల విశ్వాసంతో వాక్యానుసారంగా నడుచుకోవడానికి సాయం చేయండి. మీ వైపు చూస్తూ వాక్యానుసారం నడుచుకోవడానికి సాయం చేయండి. మోషే కూడా నాయన ప్రతి సమస్య వచ్చినప్పుడు కూడా మీ వైపు చూశాడు ప్రభు. ఆయన సమస్య వైపు కాకుండా మీ వైపు చూసి మీ వలన ఆయన రక్షించబడ్డారు. కాబట్టి నాయన మాకు ప్రతి విషయంలో కూడా మా ఇరుకుల ఇబ్బందుల్లో శోధనలో పడిపోకుండా మమ్మల్ని కాపాడండి. అయితే నాయన ప్రతి విషయంలో కూడా మాకు సంబంధించి ప్రతి విషయంలో కూడా మీరే ప్రతి విషయానికి బాధ్యత తీసుకొని ప్రతి ఆధిపత్యం వహించండి. మా సమస్త మేలు కలుగుటే సమస్యకు జరిపించమని కొద్ది విన్నపాలు మా ప్రభు మీ ప్రికుమారుడిని యేసు క్రీస్తు మిక్కిలి ఎంతో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.